ఎరుకో ప్రాకారం చుట్టూరు 7 దినాల ప్రదక్షిణ తరువాత 7వ దినమున ఆర్భాటముతో వారు గట్టిగా దేవుని స్తుతించినప్పుడు ఎరుకో కోట పునాదులు పెకిలించబడ్డాయి. శక్తి చేతను భక్తి చేతను కాదు, కానీ దేవుని కృప ద్వారానే సమస్త కార్యాలు జరుగుతాయి. ఎర్ర సముద్రము పాయలైంది, యొర్దాను నది నీళ్లు రాసులైనవి. అలాగే విశ్వాసముతో మరి మనం దేవుని వైపు చూసినప్పుడు దేవుడు చేయని కార్యం అంటూ భూమి మీద ఏదీ లేదు. ఆ శతాధిపతిని మీరు చూడండి, మొదటైతే పిలుచుకు రమ్మని యూదుల పెద్దలను పంపించాడు. తర్వాత అయితే నీవు నా ఇంటికి రావటానికి నేను పాత్రుడని కానయ్యా, అలాగనని నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడని నేను ఎంచుకొనలేదయ్యా, నీవు మాట మాత్రము సెలవిస్తే నా దాసుడు స్వస్థపరచబడతాడని తన స్నేహితులను పంపించి చెప్పించాడు. ఆ మాటలకు యేసు ప్రభువారు ఆశ్చర్యపోయాడు. ఇజ్రాయేలులో నేను ఇంత విశ్వాసము నేను కనుగొనలేదని యేసు ప్రభువారు సైతం ఆశ్చర్యపోయాడు. నీ విశ్వాస పరిమాణం ఎంత? నీకు లోతైన విశ్వాస జీవితం, దేవునితో సరైనటువంటి సహవాసంను కలిగి ఉన్నావా? ఆదిమ సంఘం అపోస్తలుల కార్యాల్లో దేవుని యందు విశ్వాసం ఉంచిన ప్రతి వారు అపోస్తలుల బోధలోను, సహవాసములోను, రొట్టె విరచటంలోను, ప్రార్థన చేయటంలోను ఎడతెరిపి లేని విశ్వాసంతో వారు జీవిస్తూ నిష్కపటులై పరిశుద్ధులుగా వారు పరిగణించబడుతూ వచ్చారు. ఈరోజు ప్రియమైన వారలారా, మన జీవితాలలో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక క్రియలు జరగకపోవటానికి గల కారణం ఏంటంటే దేవుడు కోరుకున్నంత విశ్వాసం మనకు ఉండాలి. ప్రతిరోజు దేవుని సన్నిధిలో మనం ప్రార్థిస్తూ విశ్వాసములో మనం ఎదుగుతూ ఉండాలి. ఆ శతాధిపతి యొక్క విశ్వాసం చాలా గొప్ప విశ్వాసంగా కనబడుతూ ఉంది. కనాను స్త్రీతో అయితే ప్రభు అన్నాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది అన్నాడు. నువ్వు విశ్వాసంలో గొప్పవాడిగా ఉండాలి, గొప్పదానిగా ఉండాలి. నమ్మట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం. సాధ్యపరిచే దేవుడు మన మధ్యలో ఉండగా దయచేసి మీకున్న సమస్యలను బట్టి, పరిస్థితులను బట్టి దేవుని సన్నిధిలో మనము మొరపెడదాం. దేవుడు మన మొరను ఆలకి